పల్లె నుంచి పట్నం బాట పట్టిన నగరవాసులు యాదాద్రి జిల్లాలో కలకలం రేపుతున్న పులి అడుగుజాడలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో 57వ ఎడిషన్ సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు. కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు నిర్వహించకుండా అటు జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్ ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిని మరోసారి ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్డు కార్యాలయం ముందు నామినేట్ కుర్చీతో పాటు జీవో కాపీలను దగ్ధం చేశారు. బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లింల అక్రమ చొరబాట్లను తక్షణమే అరికట్టి వారిని స్వదేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న బాలాపూర్లో ధర్మ రక్షణ సభను నిర్వహిస్తున్నట్లు గణేష్ సేవ సిద్ధమవుతోంది. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీజేపీ మహేశ్వరం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ బాలాపూర్లోని పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. సికింద్రాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలోనే బెల్ట్ షాప్, చికెన్ షాప్లకు వేలం నిర్వహించడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వహించిన వేలంపాట దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను పురస్కరించుకుని జనసేన కార్యకర్తలు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్ కవాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ ఎనలేని పాత్ర పోషించిందని నేతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహ్డాలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుంచి సింగరాయుడు పేరు మీద ఈ జాతర జరుగుతోందని మంత్రి తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ పండుగైన నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి గంగాజలం, కోనేరు నీటితో మెస్రం వంశస్థులు చేరుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాకి అభిషేకం, మహాపూజ నిర్వహించనున్నారు. నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు ముగియడంతో ప్రజలంతా పట్నం బాట పట్టారు. కుటుంబాలతో కలిసి సొంతూర్లకు వెళ్లిన వారంతా పండుగ ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు వెళ్తుండటంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో అవస్థలు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మాఘ అమావాస్య సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి జాతర ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయంగా ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో కనిపించిన పులి అడుగులు కలకలం రేపుతున్నాయి. నీల బాలకృష్ణ పొలాల వద్ద పులి అడుగు ముద్రలు స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.